హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో అందరికీ యూస్ఫుల్ అయ్యే మంచి చిట్కాలను చూపిస్తాను. దీనిలో ఏ చిట్కా నచ్చితే ఆ చిట్కా నాకు కామెంట్ చేయండి. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ముందుగా ఫస్ట్ టిప్ వచ్చేసి, ఇలా ఒక నాప్కిన్ని తీసుకున్నాను నేను. ఈ విధంగా తీసుకొని ఒక ఎయిర్ బ్యాండ్ తీసుకొని ఇంట్లోనే ఉండే క్లాత్ బ్యాగ్స్ ఉంటాయి, దాన్ని తీసుకుని ఈ విధంగా కట్ చేసుకొని నేను మంచిగా రిబ్బన్ లాగా డిజైన్ చేసుకున్నాను. అలానే పిల్లల గిఫ్ట్స్ కానీ దానికి రిబ్బన్ వస్తూ ఉంటాయి, దాన్ని కూడా యూజ్ చేయొచ్చు. ఇలా డిజైన్ చేసుకొని లాస్ట్ కార్నర్కి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని మంచి డిజైన్ అనేది తయారవుతుంది. దీన్ని ఏమంటే మనము కిచెన్లో కానీ బాత్రూంలో కానీ మంచిగా డిజైన్ చేసుకుంటే నాప్కిన్ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి మంచిగా పనికి వస్తుంది. ఇలా ఒక సేఫ్టీ పిన్ తీసుకొని ఈ విధంగా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా వేసుకున్న తర్వాత మంచి డిజైన్ నాప్కిన్ అనేది తయారవుతుంది. ఇంట్లోనే మనం కొనే పని లేకున్నట్లు, డబ్బులు వేస్ట్ చేయలేకున్నట్లు, మనీ సేవింగ్ అవుతుంది. ఈ విధంగా ఇంట్లోనే తయారు చేసుకుంటే చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అవుతుంది. కిచెన్లో కానీ బాత్రూంలో కానీ యూజ్ చేయొచ్చు. ఇది ఒకసారి నచ్చితే నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి. నెక్స్ట్ సెకండ్ టిప్ వచ్చేసి ఇలా ఫ్రూట్స్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఇంట్లో అన్ని ఫ్రూట్స్ ఉంటాయి. కొంతమంది ఫ్రూట్స్ని ఫ్రిడ్జ్లో పెట్టి తినడానికి ఇష్టపడరు, అలానే హెల్త్ ఇష్యూస్ వస్తాయని. అలానే ఎక్కడైనా ఊరికి వెళ్ళినప్పుడు ఎమర్జెన్సీగా 2-3 డేస్లో వచ్చేసాము, ఫ్రూట్స్ చెడిపోకున్నట్లు ఉండాలంటే ఈ విధంగా చేయండి. మంచి యూస్ఫుల్ టిప్ అండి, ఇది అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఇలా ఒక న్యూస్ పేపర్ని తీసుకోవాలి. న్యూస్ పేపర్ కానీ పేపర్ కానీ ఏదైనా కానీ ఈ విధంగా తీసుకొని ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకోవడానికి ఒక్కొక్క పేపర్ మనం యూజ్ చేయడానికి పేపర్ వేస్ట్ అవుతుంది అనుకున్నప్పుడు ఇలా చిన్నగా పేపర్స్ తీసుకొని బనానాకి కార్నర్లో ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఈ విధంగా ఇలా చేసేసుకొని అలానే బనానా మొత్తానికి కూడా చివరన ఈ విధంగా చేసేసుకుంటే దానికి పురుగులు పట్టడం కానీ లేకుంటే బనానాను కుళ్ళిపోవడం, ఏ పండుకైనా ఏ ఫ్రూట్స్కైనా ఈ విధంగా చేసుకోండి. అలానే ఆరెంజ్ పండుగ కూడా నేను ఇదే విధంగా చేసుకున్నాను. ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. థర్డ్ టిప్ వచ్చేసి, అందరి ఇళ్ళలో బ్యాంగిల్స్ని యూజ్ చేస్తూ ఉంటాము. మనం అలానే వేసుకోవడం ద్వారా పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఇలా వేసుకోవడం ద్వారా పగిలిపోయి చేతికి బ్లడ్ రావడం అలా జరుగుతుంది. అలాంటప్పుడు ప్లాస్టిక్ కవర్ కానీ లేదంటే సోప్తో కానీ లేదంటే ఇలా సాక్స్ ఉంటుంది ఇంట్లో వేస్ట్గా ఉండే సాక్స్తో కానీ ఈ విధంగా పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఈ విధంగా ఎక్కించుకున్నాక అదేవిధంగా మనకు బ్యాంగిల్స్ పెట్టి అలానే పెట్టడం ద్వారా ఎక్కడంటే అక్కడ పెట్టడం ద్వారా పగిలిపోతూ ఉంటాయి. అలానే ఊరికి వెళ్ళేటప్పుడు అలానే తీసుకొని పోతే పగిలిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు ఇలా ఊరికి అయిపోయినాక వెంటనే ఇది ఈ విధంగా సాక్స్తోని ఇలా ఉప్పేసేసి అలానే పెట్టేసి దానికి రబ్బర్ బ్యాండ్ కూడా వేసుకోవచ్చు. లేదంటే మనం అలానే తీసుకుని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నాం అనుకో మంచిగా ఎక్కడున్నా అక్కడ పగిలిపోదు అనమాట, ఎందుకంటే ఆ సాక్స్ మందంగా ఉంటుంది కాబట్టి. టిప్ నచ్చింది అనుకుంటున్నాను. ఫోర్త్ టిప్ వచ్చేసి, ఇంట్లో అందరూ ఆల్అవుట్ మస్కిటో అగరబత్తులు మస్కిటో ఈగల చుట్టూ అన్నీ వాడుతూ ఉంటాము. అలాంటి వలన కొంతమందికి స్మెల్ ఇన్ఫెక్షన్స్ అలాంటివి వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఇంట్లోనే మనం పూజ చేస్తాం కదా, అగరబత్తులను తీసుకొని ఇలా ఒక జండు బాముని తీసుకోండి. ఏదైనా కానీ విక్స్ తీసుకోవచ్చు. నేను ఇలా జండు బామ్ తీసుకొని ఈ అగరబత్తికి ఇలా అప్లై చేశాను. మంచిగా అప్లై చేయడం ద్వారా ఈ స్మెల్ అనేది ఎవరికి ఇన్ఫెక్షన్స్ రాదు. అలానే ఇప్పుడు వానాకాలం కదండి, దగ్గు పర్షం ఉన్న వాళ్ళకి ఇలా అంటించుకొని ఈ స్మెల్ పీల్చడం ద్వారా గిఫా అనేది తగ్గుతుంది. ఒకసారి మీరు ఈ టిప్ యూజ్ చేసి చూడండి. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఉండే ఇంట్లో మంచి సువాసన మంచి స్మెల్ అనేది వస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా యూస్ అయ్యిందో నాకు ఒకసారి కామెంట్ చేయండి. నెక్స్ట్ ఫిఫ్త్ టిప్ వచ్చేసి,
ఇలా మనం ప్యాచెస్ని అందరి ఇంట్లో యూజ్ చేస్తూ ఉంటాము. యూజ్ చేసేటప్పుడు ఎమర్జెన్సీగా మనకి కావాలి అన్నప్పుడు అది ఎక్కడ ఉందో అనేది మనకి కనిపించదు. అలా వెతికేటప్పటికి టైం వేస్ట్ అవుతుంది. అలాంటప్పుడు యూజ్ చేసి పెట్టే ముందు ఒకసారి ఒక ఎయిర్ పిన్ కానీ ఒక సేఫ్టీ పిన్ కానీ ఈ విధంగా తీసుకొని ఇలా చుట్టేసి పెట్టేసినామనుకో మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎమర్జెన్సీగా అనేది వస్తూ ఉంటుంది. టైం టైం వేస్ట్ కాకున్నట్లు ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి నచ్చితే ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ 6th టిప్, అందరిలో కంఫర్ట్ అనేది యూజ్ చేస్తూ ఉంటాము. అలానే స్మెల్ కోసం ఏమేమో బ్రాండెడ్స్ తీసుకుని డబ్బులు వేస్ట్ చేస్తూ ఉంటాము. అలా డబ్బులు వేస్ట్ చేయకున్నట్లు నేను ఇంట్లోనే ఒక టిప్ చెప్తానండి. ఒక కంఫర్ట్ తీసుకొని ఇలా నీళ్ళు తీసుకునే విధంగా కంఫర్ట్ వేసుకొని వేడి నీళ్ళు ఇలా ఉడకనివ్వాలి. ఇలా ఉడకనిచ్చి అందరి ఇంట్లోన ఇలా స్ప్రే బాటిల్ ఉంటుంది. స్ప్రే బాటిల్ లేకుండా కానీ ఒక వాటర్ బాటిల్ తీసుకుని దాని పైన క్యాప్ తీసుకొని హోల్ పెట్టేసి ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. అలానే ఇంట్లో మాంస పదార్థాలు ఫిష్ను అలా వండుతూ ఉంటాము. అలా వండినప్పుడు ఆ భోగానికి స్మెల్ అనేది పోదు. అలా పోనప్పుడు ఇలా కంఫర్ట్ వేసి ఉడకపెట్టేసి మంచిగా తర్వాత వేరే వాటర్లో క్లీన్ చేసి చూడండి, ఆ స్మెల్ ఇంకోసారి రాదు. దీనికి ఏమంటే మనం అందరి ఇంట్లలో నైట్ అంతా సామాన్లు పాత్రలు కడిగి క్లీన్ పెట్టేస్తూ ఉంటాము. ఆ సింక్లో బొద్దింకలు సింక్ స్మెల్ రాకున్నట్లు ఈ విధంగా నైట్ ఒకసారి క్లీన్ చేసుకున్నప్పుడు ఈ విధంగా రోజు స్ప్రే చేసి పెట్టేస్తే ఆ బొద్దింకల స్మెల్ అనేది రావు. అలానే బాత్రూంలో కూడా యూజ్ చేసుకోవచ్చు. అలానే ఇంట్లో కర్టన్ డోర్స్, చైర్లు, టవాల్స్ అన్నీ దానికి ఈ విధంగా యూజ్ చేసుకోవడం ద్వారా మంచి స్మెల్ అనేది వస్తుంది ఇంటికి. ఇలా సోఫాస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను ఇలా సోఫాలు కూడా వేసుకున్నాను. మీరు కర్టన్ డోర్స్కి, టవాల్స్కి అన్ని దాంట్లకు కూడా మీరు ఇలా యూజ్ చేసుకోవచ్చు. ప్లీజ్ ఫ్రెండ్స్, నచ్చుతుందని అనుకుంటున్నాను. ఏ టిప్ నచ్చితే ఆ టిప్ నాకు కామెంట్ చేయండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.